మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కాశీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన 34 ఏళ్ల లక్ష్మీనారాయణ, 32 ఏళ్ల వినోద్గా వారణాసి పోలీసులు గుర్తించారు. లక్ష్మీనారాయణ, వినోదులు ఏప్రిల్ నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో మే నెలలో చేబ్రోలు పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెరుమల లోకినాథ్. మా అన్న పేరు పెరుమల లక్ష్మీనారాయణ. మాది నారాయణపురం, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నానండి. మేమిద్దరం సూసైడ్ చేసుకోవడానికి గల ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు అండి. ఈ దండు గోపాలకృష్ణరాజు అనే వ్యక్తి దగ్గర 5-6 సంవత్సరాల నుంచి నన్ను అన్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేశాడండి. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మాకు సంబంధం లేని ఇల్లీగల్ వ్యవహారాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఇరికిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అంతేకాకుండా ఇతనికి తోడు కమ్ముల గోపి, కమ్ముల సాయితేజ, గుర్రం ప్రసాద్ వీళ్ళు నలుగురు కలిసి నన్ను మా అన్నయ్యను మానసికంగా హింసించి బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర 2-3 కోట్ల వరకు వసూలు చేశారండి. వాళ్ళ టార్చర్ భరించలేక 2024 ఏప్రిల్ నెలలో మేము ఇల్లు వదిలేసి వచ్చామండి. అయినా వాళ్ళు మమ్మల్ని మానసికంగా హింసించి మా పరువు అంతా తీసి మేము ఫలానా మమ్మల్ని మాకు మా రిలేటివ్స్ దగ్గర వాళ్ళ దగ్గర మా గురించి చెడుగా మాట్లాడి మేము అన్న మాటలు కూడా అన్నట్టు కల్పించి మమ్మల్ని మానసికంగా చాలా హింసించారండి. ఈరోజు మేము ఇలా చనిపోదగ్గల కారణం దండు గోపాలకృష్ణరాజేనండి. దండు గోపాలకృష్ణరాజు అనే వ్యక్తి క్రికెట్ బుకీ అండి. అతని కింద దగ్గర 100-150 మంది క్రికెట్ బుకీలు ఉన్నారండి. ఈరోజు నేను మా అన్నయ్య ఇలా చేసుకుంటున్నానంటే దానికి కారణం దండు గోపాలకృష్ణరాజు అండి. దయచేసి పోలీసు వారు, కోర్టు వారు అతనికి తగిన శిక్ష పడేలాగా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నా పేరు లక్ష్మీనారాయణ. నా తమ్ముడు పెరుమల లోకినాథ్. ఈరోజు నా తమ్ముడు, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాం. మేము ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు, క్రికెట్ బుకీ, కమ్ముల గోపి, కమ్ముల సాయితేజ, గుర్రం ప్రసాద్ వీళ్ళ నలుగురు కూడా క్రికెట్ బుకీలే. వీళ్ళలో ముఖ్య కారకుడు దండు గోపాలకృష్ణరాజు. మేము వీళ్ళకి, నా తమ్ముడు 2023 ఆగస్టు నుంచి ఏప్రిల్ 1 వరకు 3 కోట్ల రూపాయలు డబ్బులు కట్టినా కూడా ఇంకా కట్టమని బలవంతం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం కారణంగానే ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఈ క్రికెట్ బెట్టింగ్కి నాకు ఏ సంబంధం లేకపోయినా సరే నన్ను కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అందువల్ల మేము ఇవన్నీ భరించలేక, ఏ పరిస్థితి మాకు తోచక బలవంతంగా మా ప్రాణాలు మేము తీసుకుంటున్నాం. మేము ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం దండు గోపాలకృష్ణరాజు. గుర్రం ప్రసాద్ అనే వ్యక్తి మాకు 3 లక్షల డబ్బు ఇవ్వకపోగా ఎదురు మాకు ఇవ్వాలి, ఎదురు మేము అతనికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి ఏపీకి చెందిన ఇద్దరు యువకులైతే వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే దీనికి ముందు వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశారు. ఒక వ్యక్తి కారణంగా మేము చనిపోతున్నామంటూ కూడా రికార్డ్ చేసి వాళ్ళు మృతి చెందడం అయితే జరిగినట్టు తెలుస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్లీ ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా కలకలం రేగింది. అయితే వీరిద్దరూ కూడా ఏప్రిల్ నెలలో వారి స్వగ్రామం నారాయణపురం నుండి అదృశ్యమయ్యారు. అప్పుడు వారి కుటుంబ సభ్యులు చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కింద కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు వారి గురించి అప్పటి నుండి వెతుకులాట ప్రారంభించారు. అయితే వీరు కొంత బెట్టింగ్లకు అలవాటు పడి జల్సా జీవితానికి అలవాటు పడ్డారు. అందులో భాగంగానే అప్పులు ఎక్కువగా చేయటం, ఆ అప్పులు ఇచ్చిన వారు వీరి మీద ఒత్తిడి కొంత తీసుకురావడంతో ఆ డబ్బులు కట్టలేకే వారు ఊరి వదిలి వెళ్ళిపోయినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న తర్వాత వీరిద్దరి గురించి తీవ్రంగా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. కాబట్టి వీరు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాట్లాడడంతో వీళ్ళ లొకేషన్ కొంత ట్రేస్ చేయలేకపోయారు. అయితే అనంతరం ఈ ఆదివారం చూసుకుంటే 4 రోజుల క్రితం కాశీలో
ఇద్దరు అన్నతమ్ములు ఏపీకి చెందిన వారు చనిపోయారు, ఆత్మహత్య చేసుకుని ఉరివేసుకుని చనిపోయారంటూ కూడా వారణాసి నుండి వీరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు పోలీసులు. వీరు చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో అన్నతమ్ములు ఇద్దరు రిలీజ్ చేయడం జరిగింది. తమ మృతికి కారణం, తమ ఆత్మహత్య కారణానికి నలుగురు వ్యక్తుల్ని బాధ్యులు చేస్తూ వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అటు కోర్టుకి పోలీసులకు కూడా విజ్ఞప్తి చేశారు. మరోపక్క వీరి మరణంతో స్వగ్రామంలో కొంత విషాదాలు అలుముకున్నాయి. వీరి అంత్యక్రియలు కూడా వారణాసిలో చేయడానికి కుటుంబ సభ్యులైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.